టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ మరోసారి అబాసు పాలైంది. తన అసమర్థతతో కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పరువు తీస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలు పేలవంగా మొదలయ్యాయి. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ప్రారంభోత్సవాల్లో కనిపించలేదు. వేదికపై పారిశ్రామిక దిగ్గజాలు లేరు. మీరు చెప్పిన గ్లోబల్ దిగ్గజాలు శోభనా కామినేని, నాగార్జునాలేనా అని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. గ్లోబల్ కంపెనీలే కాకుండా గ్లోబల్ సమ్మిట్ ఎలా నిర్వహిస్తారు? అసలు విదేశీ పారిశ్రామిక వేత్తలెవరైనా వచ్చారా? మనకు పోటీగా నిలిచే కర్ణాటక నేతలు వస్తే తెలంగాణకు నష్టమా లాభమా చెప్పాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గుంపు మేస్త్రి ఇలాగేనా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేదని జనం మండిపడుతున్నారు. ఇదా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే పద్ధతి అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ మరోసారి అబాసు పాలైంది. తన అసమర్థతతో కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పరువు తీస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలైతే పేలవంగా మొదలయ్యాయి. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ప్రారంభోత్సవాల్లో మచ్చుకైనా కనిపించలేదు. వేదికపై పారిశ్రామిక దిగ్గజాలు లేరు. మీరు చెప్పిన గ్లోబల్ దిగ్గజాలు శోభనా కామినేని, నాగార్జునాలేనా అని తెలంగాణ సమాజం అయితే ప్రశ్నిస్తోంది. గ్లోబల్ కంపెనీలే కాకుండా గ్లోబల్ సమ్మిట్ ఎలా నిర్వహిస్తారు? అసలు విదేశీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చారా? మనకు పోటీగా నిలిచే కర్ణాటక నేతలు వస్తే తెలంగాణకు లాభమా నష్టమా చెప్పాలని తెలంగాణ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. గుంపు మేస్త్రి ఇలాగేనా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేదని జనం మండిపడుతున్నారు. ఇదా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే పద్ధతి అని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ మరోసారి అబాసు పాలైంది. తన అసమర్థతతో కాంగ్రెస్ పదే పదే తెలంగాణ పరువు తీస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలైతే పేలవంగా మొదలయ్యాయి. ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ప్రారంభోత్సవాల్లో ఎక్కడా కనిపించలేదు. వేదికపై పారిశ్రామిక దిగ్గజాలు అసలే లేరు. మీరు చెప్పిన గ్లోబల్ దిగ్గజాలు శోభనా కామినేని, నాగార్జునాలేనా అని తెలంగాణ సమాజం అయితే ప్రశ్నిస్తోంది. గ్లోబల్ కంపెనీలే లేకుండా గ్లోబల్ సమ్మిట్ ఎలా నిర్వహిస్తారు? అసలు విదేశీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చారా? మనకు పోటీగా నిలిచే కర్ణాటక నేతలు వస్తే తెలంగాణకు నష్టమా లాభమా చెప్పాలని తెలంగాణ ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు. గుంపు మేస్త్రి ఇలాగేనా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేదని జనం మండిపడుతున్నారు. ఇదా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే పద్ధతిని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అత్యంత పేలవంగా అయితే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, పేలవంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలు అయితే మొదలయ్యాయి. అసలు గ్లోబల్ కంపెనీయే లేకుండా గ్లోబల్ సమ్మిట్ ఎలా అవుతుంది అసలు? అది వాస్తవం చెప్పాలంటే ఇది గ్లోబల్ సమ్మిట్ అయినప్పటికీ కూడా గ్లోబల్ స్థాయి గెస్ట్ ఎవరు కనిపించకపోవడం కొంత చర్చనీయంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. అందరూ కూడా లోకల్ విఐపీలు దర్శనమిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. స్టేజ్ పైన ప్రధానంగా వేదిక పైన చూస్తే కనుక మైహోం రామేశ్వరరావు కుమారుడు, అలాగే మెగా కృష్ణారెడ్డి, సినీ నటుడు నాగార్జున లాంటి వాళ్ళు కనిపించారు. వాళ్ళతో పాటుగా చీఫ్ సెక్రటరీ, అలాగే డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా కనిపించడం జరిగింది. యాజ్ యూజువల్ గా జయేష్ రంజన్ ఈ ప్రోగ్రామ్ ను కోఆర్డినేట్ చేసిన పరిస్థితి. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ మాత్రం కనిపించారు. ఇక అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన పెద్దగా ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఈ సమావేశంలో కనిపించలేదు. స్టేజ్ పైన ముఖ్యంగానైతే దర్శనమిచ్చిన పరిస్థితి కనిపించలేదు. దీంతో మరొకసారి గ్లోబల్ సమ్మిట్ అవాస్తవాలైన పరిస్థితి కనిపించిందని చెప్పేసి విమర్శకులు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక అసమర్థ విధానంతో ఈ సమావేశం నిర్వహించినట్లుగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. పేలవంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఈ వేదిక పైన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక దిగ్గజాలు అనే వాళ్ళు ఎవరు కూడా ఈ సమావేశంలో కనిపించిన దాఖలా లేదు. శోభనా కామినేని, నాగార్జున మాత్రం దర్శనమిచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ గ్లోబల్ కంపెనీలే లేకుండా గ్లోబల్ సమ్మిట్ ఎలా జరుగుతుంది, గ్లోబల్ సమ్మిట్ ఎలా అవుతుందనే ఒక విమర్శ అయితే చాలా ప్రధానంగా వినిపిస్తుంది. విదేశీ పారిశ్రామికవేత్తలు ఎవరైనా వచ్చారా అని చెప్పేసి జల్లెడేసి చూసినా కానీ కనిపించిన పరిస్థితి కనిపించలేదు. వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సమావేశాన్ని, ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గడిచిన కొద్ది రోజులుగా ఊదరగొడుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా దేశవ్యాప్తంగా తిరిగి ముఖ్యమంత్రులను, ఇతర బీవీఐలను ఆహ్వానించిన పరిస్థితి మనకు తెలిసిందే. స్వయంగా సీఎం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరినీ వాళ్ళు ఆహ్వానించారు. అయితే ఈ కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు కానీ, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కానీ, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యులు కానీ ఎవరూ కనిపించలేదు. ఇక మా బీజేపీ నుంచి కూడా, అంటే మా కేంద్ర స్థాయి మంత్రులు కానీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ మాత్రం హాజరైన పరిస్థితి కనిపించింది. ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అంటే గ్లోబల్ స్థాయిలో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ ఈ సమ్మిట్ కు హాజరు కాలేదని చెప్పేసి ఒక అభియోగం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి మీటింగ్లు ఇలా నిర్వహించేదనే ఒక వ్యాఖ్య మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 10 కోట్లతో ముగిసే సమావేశం 100 కోట్ల ఖర్చుకు దారితీస్తుందనే ఒక విమర్శ అయితే స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ సమావేశాలు జరుపుకోవడానికి దేశంలోనే అత్యంత కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ లో ఉన్న విషయం తెలిస్తే హైటెక్స్ లోని హెచ్ఐసిసి ఇందుకు వేదికగా పలు సందర్భాల్లో దర్శనమిచ్చిన విషయం తెలిస్తే 53,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఏకకాలంలో 25,000 మంది కూర్చునే ఫెసిలిటీ ఇక్కడ ఉండగా, ఇంత పెద్ద ఎత్తున ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగా, మళ్ళీ ఫోర్త్ సిటీలో పెద్దగా డేరాలు వేసి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ చేసి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 40 కిలోమీటర్ల దూరంలో, అంటే హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఏర్పాట్లు చేయడం పరిస్థితి. ఇంత చేసి 15,000. సూరజ్, ఈ సమ్మిట్ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ప్రజలకైతే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందాక మీరు అన్నట్టు సీఎం సహా మంత్రులందరూ కలిసి దేశం అంతటా కూడా ఆహ్వానాలు పంచారు. మరి అలాంటప్పుడు చివరికి డీజీపీ సీఎస్ తో సీట్లు నింపుకునే దౌర్భాగ్యం అసలు ఎందుకు వచ్చింది? ఇలాగేనా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేది? ఇదేనా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే పద్ధతి? అసలు ఇది గ్లోబల్ సమ్మిటా లేక రియల్ ఎస్టేట్ మీటా అని చెప్పి కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా, ఎందుకంటే వేదిక అంతర్జాతీయ, జాతీయ స్థాయి దిగ్గజాలతో, వ్యాపార దిగ్గజాలతో, వాణిజ్య దిగ్గజాలతో నిండిపోతుంది, కళకళలాడుతుందని చెప్పేసి అందరూ భావించారు. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా కూడా ఇక్కడ ఆసీనులు అవుతారని చెప్పేసి అందరూ కూడా ఆశించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ప్రపంచ స్థాయి అతిథులు ఇక్కడ దర్శనమిస్తారని చెప్పేసి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభుత్వం కూడా గడిచిన కొద్ది రోజులుగా అదే చెప్తూ వచ్చింది. దాదాపుగా 44 దేశాల నుంచి 1000 మంది అతిథులు వస్తున్నట్టుగా కూడా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున వాళ్ళ కోసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి వేదిక వాళ్ళ జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో కలకలలాడాల్సి ఉంది. కానీ అందుకు బదులుగా పూర్తిగా డొమెస్టిక్ గా ఒక డొమెస్టిక్ సమావేశం జరిగినట్టుగా
స్థానికులే అందరూ కనిపించడంతో దీనికి గ్లోబల్ స్థాయి లేకుండా పోయిందని చెప్పేసి ఒక విమర్శ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ పెట్టుబడుల కోసం అని చెప్పేసి నిర్వహించిన ఈ సమావేశంలో అసలు పెట్టుబడిదారు లేకపోవడము ప్రధానంగా ఇది ఒక రాజకీయ వేదికను కల్పించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం అలాగే మంత్రులతో కూడిన ఈ స్టేజ్ కూడా ఫక్తు రాజకీయ కళనే కనిపించింది, కానీ ఇక్కడ పెట్టుబడిదారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కనిపించిన దాఖలాలు లేవు. ఇందుకు తోడు బ్యూరోక్రాట్లు కూడా ఆశీనులు కావడం వేదిక పైన కొంత చర్చనీయాంశంగా మారింది. అంతా వాళ్ళే స్టేజ్ పైన కూర్చున్నారు, కానీ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చిన అతిథులు ఎవరు స్టేజ్ మీద కనపడకపోవడం, అసలు వచ్చున్నారా లేరా అనే దానికి సంబంధించిన అనుమానాలు కూడా తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోకల్లో చూసుకుంటే కనుక సినీ నటుడు నాగార్జున ఒకడే అక్కడ స్టేజ్ చుట్టూ కలెదిరుగుతూ కనిపించిన పరిస్థితి చాలా స్పష్టంగా విజువల్స్ తో కనిపించింది. మరోవైపు శోభన కూడా కనిపించిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. వీళ్ళతో పాటుగా ఇంకా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు మినహా మరెవరూ కనిపించిన పరిస్థితి కనిపించలేదు. అలాగే బ్యూరోక్రాట్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇండస్ట్రీస్ సంబంధించిన స్పెషల్ సిఎస్ ఇట్లా వీళ్లే కనిపించారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఎవరూ కనిపించకపోవడం వివాదంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్. ఇక మొత్తానికి పేలవంగా అయితే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలు అయితే మొదలయ్యాయి. ప్రారంభోత్సవాల్లో ఎక్కడా కూడా మచ్చుకైనా ప్రముఖులు కానీ వ్యాపారవేత్తలు కానీ కనిపించలేదు. అసలు ఇది గ్లోబల్ కంపెనీలే లేకుండా ఇది గ్లోబల్ సమ్మిట్ ఎలా అవుతుంది? చివరికి డీజీపీ సిఎస్తో సీట్లు నింపుకునే దౌర్భాగ్యం తెలంగాణకు అసలు ఎందుకు వచ్చింది? అసలు ఇదేనా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే పద్ధతి అని చెప్పి తెలంగాణ ప్రజలైతే మండిపడుతున్నారు.